మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మామూలుగా అయితే ఒక మైక్ నాకు ఇస్తే ఏకధాటిగా అనర్గళంగా గంటన్నర 2 గంటలు మాట్లాడదగ్గ శక్తిని నాకు మరి మా అమ్మ నాన్న లేకపోతే సరస్వతి దేవో ఇచ్చారు. అలాంటిది ఇవాళ నేను చాలా గుండె భారంతో, హృదయ భారంతో చాలా మాట్లాడాలి కానీ మాట్లాడలేను అనే ఒక ఉద్విగ్న స్థితిలో ఉన్నాను. కారణం ఏమిటి అన్నది మెల్లగా నా ఉపన్యాసంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. యాకూబ్ గారు చెప్పినట్టుగా తెలుగు సాహిత్యంలో 1965 నుంచి 68 మధ్య ప్రాంతంలో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉండి 6 మంది కవులు మాత్రమే తీసుకొచ్చిన 6 కావ్య పుష్పాలతోటి తెలుగు సాహిత్యంలో అటు ఇటు అని ఒక అడ్డుగోడగా నిలబడి ఒక ఉద్యమంగా ఏమంటే ఉత్తుంగ తరంగమై వచ్చినది దిగంబర కవిత్వం. అయితే దానికి ఆర్జులు పూజ్యులు నగ్నముని గారు, నానేపల్లి ఋషికేశరావు అనే అసలు పేరు కలిగిన నగ్నముని. ఆయన ఇక్కడ ఇవాళ ఉండడం అనేది నాకు దేవుడిచ్చిన చెందైన పడిమాటని కన్నుసి నీ పూర్వ జన్మ సుకృతం. అలాంటి కవి నేను 10th క్లాసులో ఉన్నప్పుడు ఆయన రాసిన తుప్పు గారి, ఆయన రాసిన బొయ్యకుర్రము లాంటివి మా మామయ్య నాకు ఇచ్చే చదివిన సందర్భాలు ఎన్నో సభల్లో కలిసిన ఫస్ట్ టైం ఆయన పక్కన కూర్చున్నాను. వాళ్ళు యాదృచ్ఛికంగా సాధారణంగా అటు నేను ఇటు కూర్చుంటాను అనుకున్నాం, కానీ పక్కన కూర్చున్నాం. అందుకని నగరముని గారు, అదేవిధంగా కవులందరికీ అత్యద్భుతంగా ఒక సంగమం చేస్తున్న యాకూబ్, ప్రసేన్, ఇంకా అనేక మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో పరిమోహన్ గారు కానీ, ఆనందరావు గారు కానీ, అటు ఆనందాచార్య గారు కానీ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రమే కాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఇందాక యాకూబ్ గారు చెప్పినట్టుగా వివిధ ప్రాంతాల నుంచి ఏదో రెక్కలు కట్టుకొచ్చిన కవయిత్రులు, కవుల అంటే పక్షుల్లా అనిపిస్తున్న వాళ్ళు, గొవ్వల్లా అనిపిస్తున్న వాళ్ళు, మువ్వల్లా అనిపిస్తున్న వాళ్ళు, వివిధ రూపాల నుంచి వివిధ ఊర్ల నుంచి వచ్చిన వారు ఇంతమంది వచ్చిన ఒక అరుదైన విషయం. కానీ నాకు ఇవాళ ఏమనిపిస్తోందంటే